హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్కే ఫార్మ్ వ్లాగ్స్. నేను మీ సాయి పటేల్. ఈరోజు మనం ప్రస్తుత కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం శ్రీరామపల్లి గ్రామంలో చూసుకున్నట్టయితే 7 సంవత్సరాల కింద ఈ కాకతీయ కెనాల్ అనేది ఈ వాటర్ కోసం మనకు తీశారండి. ఇక్కడ చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ మనకింత కొంచెం భూమి ఉన్నది, అలాగే రైట్ సైడ్ కూడా ఇంకొంచెం భూమి ఉంది. దీనికి మనం అటు ఇటు దాటడానికి చాలా పరంగా ఇబ్బంది అవుతుంది. ఎలా అంటే కేజీలతోటి ట్రాక్టర్ కానివ్వండి, అలాగే హార్వెస్టర్ కానివ్వండి, మనకు దాటడానికి దగ్గర ఒక 1/2 కిలోమీటర్ దాకా దూరం పోయి మళ్ళీ తిరిగి రావాల్సిన పరిస్థితి. అలాగే నేను ఒక పద్ధతిగా ఒక 2 పైపులు కొనుకొచ్చి ఈ కెనాల్ అనేది వేసుకున్నానండి. ఎలా అంటే ఒక్క పైపు ఫీట్ వచ్చేసి 8 ఫీట్లు అండి, అలాగే 2 పైపులు అంటే 16 ఫీట్లు. ఇలా చూసుకున్నట్టయితే వాటర్ అనేది ఈజీగా వెళ్ళిపోతాయండి. మనం ఎన్ని వాటర్ ఉన్నా మన లెవెలింగ్ అనేది చూసుకున్నట్టయితే మనకి ఇలాంటి పైప్ వేసుకుంటే అటు ఇటు దాటడానికి చాలా వరకు ఈజీ అయిపోతుంది. ఎలా తీసుకొచ్చాను, ఎంత రేటు పడ్డది, ఎలా చేశాను, కంప్లీట్ వీడియో. మనం పైప్ల గోడౌన్ దగ్గరికి అయితే వచ్చేసామండి. బిల్లు అయితే ఆల్రెడీ పే చేసాను. ఒక్క పైప్ అనేది మనకు 10,000 కాస్ట్ పడ్డది. 10,000కి భయాన్ని ఇచ్చేసిన, మళ్ళీ తీసుకెళ్లే రోజు మళ్ళీ 10,000 ఇచ్చేసిన. బిల్ అయితే క్లియర్. 2 పైప్స్కి మనకు 20,000 దాకా అయినాయి. వాళ్ళే లోడింగ్ ఎస్కార్ట్ తోడు పెట్టారండి. మెల్లగా మనం ఇలా మన ట్రాక్టర్లోనే ఒక్కొక్క పైపు ఒక్కొక్కసారి తీసుకెళ్ళాం, 2 సార్లు తీసుకెళ్ళాం. ఎందుకంటే 2 పైపులు ఒకటేసారి తీసుకెళ్తే ట్రాక్టర్కి అనేది వెయిట్ పడుతుందని ఒక్కొక్కటి తీసుకెళ్ళా. అలాగే ఇక మెల్లమెల్లగా మన రోడ్డు మీద ట్రాన్స్పోర్ట్ అనేది మెల్లగా తీసుకెళ్ళానండి. ఎందుకంటే అటు ఇటు ఇటుక పిల్లలు పెట్టినా, ఎందుకంటే పైప్ అనేది అటు ఇటు దొల్లకుండా మళ్ళీ స్పీడ్ అనేది మెల్లగా వచ్చా. ఇక్కడ అన్లోడింగ్ దగ్గర చాలా వరకు ఇబ్బంది అయిందండి. ఎందుకంటే టైంకి ఎస్కార్ట్ రాలేదు, అలాగే ట్రాక్టర్ జాకీ లేపి మనకు వెనక ఓటు లెక్క పెట్టుకొని దించాను. పైప్ కూడా ఏం ఖరాబ్ కాలేదు, మళ్ళీ క్రాక్ కూడా ఏం రాలేదు. ఎప్పుడైనా మీకు కూడా టైంకి క్రేన్ దొరకకపోతే ఇలానే చేయండి. ఇక మళ్ళీ మనకు కావాల్సిన డస్ట్ అనేది తీసుకొచ్చానండి. ఎందుకంటే పైప్ కింద డస్ట్ పోస్తే పైప్ ఏదైనా మీదికి వెళ్ళి హెవీ బండి పోయినా పైప్కి కొంచెం వెయిట్ పడదు. మళ్ళీ చుట్టూ ఈ డస్ట్ ఉండడం వల్ల ఫిక్స్గా ఉంటుంది పైపు. అప్పుడు మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్యూచర్లో బాగుంటుంది. ఇక జేసీబీ అయితే వచ్చేసిందండి. చూసినట్టయితే జేసీబీని అయితే చాలా వరకు కష్టపడుతున్నాడు పైపులు సెట్ చేయడానికి. ఎందుకంటే ఈ రోలర్ లెక్క పైప్ ఎటు పెడితే అటు బాగా ఉరుకుతుంది. ఎందుకంటే అదొక టైర్ ఆట లెక్క ఇక పోవడం వల్ల ఆయనకైనా చాలా ఇబ్బంది అయింది. ఒకటి సెట్ చేసే వరకు కరెక్ట్ టైం అనేది 2 PM అయిందండి. ఎండలో వచ్చిండు జేసీబీ. ఇక ఫస్ట్ పైప్ అయితే బాగానే దించాడు, కానీ సెకండ్ పైప్ అప్పుడు చాలా వరకు ఇబ్బంది అయింది. ఎందుకంటే అది కరెక్ట్ ఈ కప్లింగ్ అనేది ఈ పైప్లో పట్టడానికి చాలా వరకు ఇబ్బంది అయింది. డాడీ అయితే 2 PM నుంచి 5 PM దాకా మొత్తం ఎండలనే ఉన్నాడండి. ఎందుకంటే జేసీబీ సీజన్ కదా. ఇప్పుడు జేసీబీస్ అనేది మనకు టైంకి రావు, వాళ్ళు ఇచ్చిన టైంకి మనం వెళ్ళాలి. ఈ పైపుల్లో దొలిచిన తర్వాత మనకు కొంచెం ఈ సెకండ్ పైప్ అనేది కొంచెం క్రాక్ వచ్చింది. ఎందుకంటే కింద బండలు పెట్టి ఆ కప్లింగ్ కలిపే టైంలో కొంచెం పైకి కింది కనుక కొంచెం క్రాక్ అయితే వచ్చింది. ఏం కాదులే, ఎందుకంటే ఇక పైప్ కెనాల్లోనే కాబట్టి మనకు అంతగానం ఇబ్బంది ఏమి ఉండదు. మెల్లగా మళ్ళీ ఒకసారి కట్రవుతులు అనేది కింద పెట్టుకొని పైపులు అనేది హైట్ పెట్టామండి. ఎందుకంటే అది మనకు కంప్లీట్గా పైప్ సైజ్ అనేది ప్యారలల్గా లేదు, ఒక దిక్కు లొందు ఉన్నది, ఒక దిక్కు ఎక్కువ ఉన్నది. అప్పుడు మనకు చాలా వరకు ఇబ్బంది అవుతుందని దాని కింద జేసీబీ అయితే ఒక 3-4 కట్రవుతులు పెట్టమన్నాడు. అలా అయితే మనకు కొంచెం పైకి లేచి పైప్ అనేది కప్లింగ్ బాగా ఫిక్స్ అవుతుందని. మెల్లమెల్లగా ఎలాగోలా జేసీబీ అయితే దాన్ని కప్లింగ్ అయితే కంప్లీట్గా ఫిక్స్ చేసేలా చేశాడు. ఎందుకంటే మళ్ళీ అయిపోయింది. దాని మీద మనం డస్ట్ పోసాం కదా, డస్ట్ పోసిన తర్వాత దాని మీద మట్టి పోసి దాన్ని లెవెలింగ్ చేస్తే మనకు ఇక కంప్లీట్గా ఇక రోడ్ లాగా ఎప్పుడు మన ట్రాక్టర్ కానీ హార్వెస్టర్ కానీ వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. ఇలా మీకు కూడా ఎక్కడైనా కెనాల్లో దాటడానికి ఇబ్బంది అవుతుందని అంటే ఇలాంటి పైపులు సజెస్ట్ చేసుకొని
మీరు అలా వేసుకొని బయటికి అటు ఇటు దాటడానికి ఇలా చేసుకోండి. మళ్ళీ ఇలాంటి మొరం పోసామండి, ఎందుకంటే వర్షాకాలం మనం అలాంటి మొరం పోయకపోతే ఎర్రమట్టి అయినా లేదు అని అంటే నల్లమట్టి పోసినప్పుడు బురద బురద లెక్క అవుతుందని ఇలా ఇక స్పెసిఫిక్గా ఈ మొరమే పోసాం. కొంచెం డస్ట్ లెక్క ఉంటుంది కాబట్టి మనకు మొరం ఉంటే వాటర్ అనేది గుంజుకొని బురద కాకుండా ఉంటుంది. ఇక ఇటొక 2 ట్రిప్పుల మట్టి అటొక 2 ట్రిప్పుల మట్టి అంటే ఫస్ట్ ఒక 4 ట్రిప్పుల డస్ట్ పోసాను. దాని తర్వాత మళ్ళీ 4 ట్రిప్పుల మొరం పట్టింది. చూడండి, దాదాపు 2 to 3 ఇయర్స్ నుంచి పైప్ వేద్దాం అనుకున్నాం, కానీ టైం అడ్జస్ట్ కాక దీనికి ఇప్పుడు టైం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎడ్జెస్కి కొంచెం మట్టి ఎక్కువ చూపించానండి, ఎందుకంటే మనం ట్రాక్టర్ కానివ్వండి హార్వెస్టర్ ఎప్పుడైనా లెఫ్ట్ సైడ్కి వెళ్ళి తిరిగినప్పుడు ఆ ఎడ్జ్ అనేది పోతుంది. అందుకే ఇట్లా ఎడ్జెస్ అనేది కొంచెం ఎక్కువ పెట్టించా. మళ్ళీ జేసీబీ తోటే గట్టిగా ఇట్లా రోడ్ల లెక్క పైకి కిందికి గుద్దిపించా, ఎందుకంటే మనకు ఇప్పుడు కొత్త కదా, ఇప్పుడు మనం ట్రాక్టర్ లోడ్ వేసుకొని వెళ్ళినప్పుడు అక్కడనే మట్టిలో దిగబడితే ఎట్లా అని దాన్ని అటు ఇటు జేసీబీ తోటే కొంచెం 4-5 సార్లు అటు ఇటు తొక్కిపించాం. పైపింగ్ను మళ్ళీ లెవెలింగ్ మట్టి లోడింగ్ అంతా ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఇలాంటి కెనాల్లో పైప్ వేసుకుంటే మీ విలేజ్ నేమ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.